ఏంది హత్య అని అనడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు దొరలు, ఇప్పుడు రెడ్డిలు. ఆ అబ్బాయి 10వ తరగతి చదివే అబ్బాయి చదవనీయకుండా తీసుకుపోయి పనిలో పెట్టుకుంటే ఆయనకు నెల నెలకు వచ్చిన డబ్బులు, వాళ్ళు లోన్ తీసుకొని ఇచ్చిన డబ్బులు దాదాపుగా అవన్నీ ఎన్ని లక్షలు అయితే 6-7 లక్షలు అవుతాయి. అంటే ఆ అబ్బాయిని 10 లక్షలు ఇస్తే ఇడిచిపెడతామని అంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయి దొంగతనం చేసిండని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎంబడే కేసు పెట్టాలి కదా. ఒకవేళ కేసు పెట్టకపోయినా కానీ పోలీసు వాళ్ళని అడగాలి కదా. నువ్వు వాడు దీంట్లో దొంగతనం చేసినప్పుడు నువ్వు వచ్చి నాకు కేసు పెట్టాలి కానీ చచ్చిపోయేదాకా ఎంబడి ఎందుకు పడ్డామని మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఎందుకు అట్లా చచ్చేదాకా ఇట్లా ఎంబడి పడ్డారా అని పోలీసు వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు అడగలేదు? ఆయన కృష్ణారెడ్డిని ఎందుకు అడగలేదు? ఆయన రెడ్డి అయినా లేదంటే డబ్బు ఉన్నదైనా? ఒక వ్యక్తి దొంగతనం చేస్తే నువ్వు కేసు పెడతావా? పెద్ద మనుషులలో మాట్లాడిస్తావా? మాట్లాడియాలి. వాళ్ళ మాట్లాడేకుండా మనకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టలేదు? అంటే పోలీసు వాళ్ళు మీరు కుమ్మక్కాయి కావాలని ఆ అబ్బాయిని హత్య చేసిర్రని క్లియర్గా అర్థమవుతుంది. ఇది పక్క ప్లాన్తోనే చేసిండ్రు. ఎందుకని అంటే అబ్బాయి ఎక్కడ బాగుపడతాడో, మేము డబ్బులు ఇయ్యాలి చత్తదో. మా వాళ్ళు ఏముంది, ఇంట్లో 3 ఆడపిల్లలు, వాళ్ళ అమ్మ వాళ్ళని తుట్టు కొడితే వాళ్ళే పోతారు. ఇది ఎప్పటికీ తరతరాలుగా జరుగుతూనే ఉన్నది. ఎవరి ఇంట్లోనైతే వాళ్ళకు డబ్బు లేదో లేదంటే మొగలు దిక్కు లేకుండా ఉంటాలో ఖచ్చితంగా వాళ్ళకు గట్టిగా మాట్లాడటం లేకపోవడము, అలాంటి ఆసరగా చేసుకొని ఇలాంటి తొత్తులు దొరాలని రెడ్డిలమని ఇలా చేస్తూనే ఉన్నారు ఎక్కడనైనా కూడా. ఒక్కగానొక్క అబ్బాయి, ఆ అబ్బాయి అంటే చనిపోతాడని తెలిసి కూడా వాడు ఉత్తదే యాక్షన్ అని అంటాను అని అంటే నువ్వు సావాలని ప్లాన్ కాకపోతే ఏంటిది? ఒకటే చెప్పేది అన్నీ ఒకటే, ప్రజలు ఎట్లాగో ఈ 10 సంవత్సరాలు మాత్రం ప్రజలు బాగా కష్టపడి ఉన్నారు, బాగా నష్టపోయి కూడా ఉన్నారు. కావాలని కాంగ్రెస్ని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రెడ్డి కానీ ఎవరన్నా కానీ గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేదాకా మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. కావాల్సి ఉంటే నీకు ఒక రెడ్డి ఉంటారు, రెడ్డి వేయాలి నీకు ఓట్లు. మిగతా వాళ్ళు ఎవరు వేయడానికి వీలు లేకుండా ఈ సంఘాలన్నీ ఖచ్చితంగా కట్టుకోవాలి. న్యాయం జరిగే వరకు పోరాడాలి. వీళ్ళకు ఎట్లనైనా వీళ్ళ ముందుండి మేము ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా పోరాడతామని సావిత్రి పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను అడుగుతున్నా, డిమాండ్ కూడా చేస్తానా. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు వీళ్ళకి న్యాయం చేసి తీరాలి. ఎందుకంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలే న్యాయం చేయక చాలా మంది అన్యాయం అయిపోయి ప్రజలకు అందరికీ నష్టాలు జరిగినాయి. కనుక ఈసారి కావాలని కాంగ్రెస్ని తీసుకొచ్చాను కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న న్యాయం చేయకపోతే మీరు కూడా ఒక రోజు గద్దె దిగే సమస్య వస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తాను. మా తమ్ముడు పెద్దని ప్రతి చిన్న పని పెద్ద పని తన చేతి చేసుకున్నాడు. తనకు ఇల్లు కట్టిస్తా అని నమ్మకం ఆశలు కలిసి వాళ్ళ ఇంటికి పని చేపించుకున్నాడు. పని తీసుకొని తర్వాత లాస్ట్ దొంగ మోపిండు. దొంగతనం డ్రైవర్ది వనర్ది ఎవరిది అందరి సాయంతో డిజిండు. అది తీసిన అందరి సాయాన్ని పక్కన పెట్టి మా తమ్ముడి మీద ఒక్కొని మీద తోసిండు. మన మీద ఒక్కొని మీద దోషి కొన్ని గ్రహించాలి. అంత సంపర్క కారణం ఏమిటి? కృష్ణారెడ్డి చిన్న విషయానికి మా అమ్మకు ఫోన్ చేస్తున్నాను, బస్సు ఏది తిరుగుదంట, ఊకే తిరిగిస్తా ఊళ్ళకి తిరుగుతా అవుతాడు వాడు, ఎందుకు బంద్ చేస్తే ఫోన్ చేస్తుండే ప్రతిసారి. మా ఎందుకు ఫోన్ ఫోన్ చేయకుండా మా అమ్మ ఫోన్ చేసినాం. మా తమ్ముడు ఏం దొంగతనం చేసిండు, ఎందుకు చేసినట్టు బిజీగా ఉండా తర్వాత ఫోన్ కట్ చేసిండు. రావులపల్లి కోకన్న ముందే మేము ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసిండు. కట్ చేసి తర్వాత ఇప్పుడు ఆఫీస్ కాడ పంచాయతీ పెడితే మేము ఎన్ని లక్షలు కానీ మాకు ఒక్కటి అవి యావి లేకుండా ఇలా మా మీద మాత్రం పెట్టేటంత అవసరం ఏముంది? అలా మాకు సహాయం పొందాలన్నట్టు అట్లా అయ్యాడు. ఎవరి సహాయం పొందారో అట్లా చేస్తున్నాడు. ఊరోళ్ళు మాకు ఎవరు సపోర్ట్ ఉంటే వాళ్ళు రాదు. మైనా పోయినప్పుడు ఎవరి వరాడికి ఆఖడికి వచ్చిండు. వాళ్ళ డీటెయిల్ రాసిండు. మెయిన్ పాయింట్ పోస్ట్ మాస్టర్ మళ్ళా మా పెద్దయినా కానీ మా వాళ్ళు వచ్చి వాళ్ళ పేర్లు లేదు, అక్కల పేర్లే ఉండే, మళ్ళీ వాళ్ళ పేర్లు ఎవరు రాసిచ్చలేదు. వాళ్ళకు సంబంధించిన తనకు శత్రువులు ఎవరు వాళ్ళ పేరు రాసిచ్చు. మెయిన్ పాయింట్ వాళ్ళతనం కదా. తను మెయిన్ పోలీస్ ఏమన్నాడు, పోస్ట్ మాస్టర్ 20 గంటల అరెస్ట్ చేసాడు. శివం ఇంటికాడ నీళ్ళు తాళం వేస్తామని పోతే ఏమన్నాడు, మీరు పోకుండా మీ మీద ఈ గంటల ఫోన్ ఇచ్చారు మాకేం న్యాయం చేస్తుండే ఎస్ఐ అన్న. కక్క చెల్లెళ్ళు ఉండరు కదా, వాళ్ళకి ఇదే న్యాయం చేస్తే గట్లా చేస్తాడా? చేయడు కదా.
అక్క చెల్లెళ్ళని నా పేరు శ్రీశైల. గున్మాల్ శ్రీశైల. మేము చిన్న ఉంటిమి, మా నాయన చనిపోయినప్పుడు మేము కూలి చేసుకొని బతికి పెళ్లిళ్ళు చేసుకున్నాము. చేసుకుంటే ఈడంగా మా పెద్దప్పని తోలినాం. మా తమ్ముడు దొంగతనం చేసినప్పుడు అడిగిరాపో ఇక్కడ భూమి అయినా అమ్మి ఇస్తాము, వాని శుద్ధికి రావద్దని మా అమ్మ తోలింది. మా తమ్ముడు దొంగతనం చేసింది, మా అమ్మకు చెప్పలేడు, ఎవరికి చెప్పలేడు. వాని ఫోన్ చూసుకున్నాడు, వాని ఇంటికి తోలిండు. 2 ఏండ్లు పనికి పెట్టుకొని వాడు మాకు నమ్మకమైన మనిషి అని మేము పెట్టి ఉండొచ్చు. మేము అడగలేము వాని పైసలు. వాడు 2 ఏండ్లు పని చేసుకొని 2 ఏండ్లు ఉన్నాక మళ్ళీ 1 రూపాయి అడగకుండా ఇల్లు కట్టిస్తా, అది కట్టిస్తా, నీకు పెళ్లి చేస్తా అని చెప్పి వాని లాస్ట్కు దొంగతనం మోపి మేము 1 రూపాయి అడగకుండా మేము కప్పుకుంటాం. మళ్ళీ ఆ దొంగతనం మోపి ఎవరెవరు చేసింది వాళ్ళని అందరినీ అడగకుండా మా తమ్మునికి ఒక్కనికే దొంగతనం మోపి వాడిని కొట్టిండ్రో చేసిండ్రో మాకు తెలియదు. వాడొచ్చి ఇంట్లో వండిండు. వాని ఫోన్ మేము 20,000 పెట్టి ఫోన్ ఇప్పిస్తే ఆ ఫోన్ కూడా నేనే ఇప్పించిన, వాడు మీరు ఇప్పించలేరని ఫోన్ చూసుకున్నారు. మొన్న అడిగినాము మా వాళ్ళని తోలి, మా పెద్దప్పని తోలి, మా చిన్నాయన తోలి అడిగిపిస్తే ఫోను వాళ్ళెందుకు ఇప్పిస్తారు, నేను 18,000 పెట్టి హైదరాబాద్లో తెచ్చిన అని చెప్పిండంట. ఆ ఫోన్ మాత్రం మేము ఖచ్చితంగా మేమే ఇప్పించినాము. అతను చెప్తుండంట నేను ఇప్పించిన అంటని. మళ్ళీ ఇది అన్యాయమా న్యాయమా? మేము న్యాయంగా పోయినాము. న్యాయంగా పోయి ఆయన నమ్ముకొని ఇట్లా చేస్తే మాకు నమ్మక ద్రోహం చేసి మా తమ్ముని చంపిండు. ఉన్నొక్కని దీపెంకి దిక్కు లేకుండా. మా నాయన చనిపోయినప్పుడు మా తమ్ముడికి ఇంత ఉన్నాడు, మేము అంతని ఇంత పెట్టుకొని ఇప్పుడు భూమిలో పెడితే మమ్మల్ని ఎవరు అడుగుతారు? రేపటి నాడికి పండుగ పాపాలకు వస్తే దీపెంకి దిక్కు లేకుండా చేసే మేము ఎవరిని అడగాలి? రేపటి నాడికి మా అమ్మ చనిపోతుంది, మేము ఎవరింటికి రావాలి? మాకు అన్యాయం జరగాలి, అన్యాయం జరిగింది న్యాయం కావాలి, వాళ్ళని విధంగా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు కృష్ణయ్య. నా బామ్మారి కొరకు నేను 2-3 సార్లు పోయినాం, తిరిగినాం అక్కడ ఇక్కడ. తిరిగి మంచిదానికి చెడ్డదానికి చిన్నదానికి పెట్టడానికి నాకు ఫోన్ చేస్తుండే. ఒకరోజు చెప్పినాం మేము రావులపల్లి పోయేరోజు, అన్న నువ్వు ఏం సాధించకండి, వాడు తింటలేడు, అన్నం తింటలేడు, ఏం తింటలేడు అని చెప్పినాం. చెప్తే వినకుండా కితకి టార్చర్ చేసిండు. మేము చెప్పినాం విధంగా ఆడికి పోయినాక తోలుకపోతామని చెప్పినాం. తోలుకపోతామని చెప్తే వినకుండా 10 లక్షల రూపాయలు ఇక్కడ పెట్టి తోలుకపోండి అని చెప్పిండు. అన్న 10 లక్షలు కాదు, వానికి ఏమైతే ఇటంగా ఆగారు, ఎవరు లేరు. మేము 10 లక్షలు కాబట్టి 20 లక్షలు తోలుకపోతాం అన్న ఇటంగా అంటే ఎవరు లేడు. మందైన రోజు ఇటంగా నేను ఫోన్ చేసిన, అన్న ఇట్లా పిల్లాడు మందైన అంటే ఇటంగా లేదు, వాడు మందాయిలేడు, మెత్త ఈశ్వర ఇద్దరు కలిసి డూపు మాట్లాడుతుండ్రు, తాయిలేడు, ఊకే డ్రామా ఆడుతుండ్రు మెత్త ఇటంగా అన్నాడు. బట్టల మీద పేపీ పెట్టి తల్లుకున్నాడు అని చెప్పిండు. అంటే లేదన్నా మందు పోసుకున్నాడు అంట, తాగిందంట అంటే లేదు డూపు ఆడుతున్నాడు అంట చెప్పి అంత మనిషి అన్ని చేయంగా వెనుక శవాన్ని ఇంటికాడ మనిషిని ఇంటికాడ మందైన మనిషిని ఇడిచిపెట్టి తోలుకపోనా అనకుండా అంటే ఇటంగా వినకుండా ఏం తాగిలేడు కానీ ఆ మనిషి అన్న వచ్చి తోలుకపోయినా చూపించి అయిపోతుండే. వెనుక ఉండేనా తోలుకపోయింటే బాగుండే, తోలుకపోయాడు. అంబులెన్స్ వేసుకపోయినా మస్తు కష్టపడడం, బతకలేదు. ఏమో మా అదృష్టం బాగాలేక ఇప్పుడు మళ్ళీ అందరి మీద కేసు చేసిండ్రు. కేసు చేసిన ఏంటంగా కౌంటర్ కేసు చేసిండ్రు. ఆ కేసు మా తీసుకోమంటే ఎస్ఐ ఏంటంగా వచ్చి అడిగినా 2 సార్లు లేదు కోజిగిల్లో తిరుగుతున్నట్ట కానీ అంటే మళ్ళీ ఒకసారి చెప్పి అయిపో పరారాయండు కోజిగిలేట లేడు అంటే మళ్ళీ ఎస్ఐ అంటే అని చెప్పిండు మాకు. కానీ దీని మీద మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం. నామైన మనబిరెడ్డి కృష్ణారెడ్డి జైలు పాల కౌంటర్ కేసులో మమ్మల్ని ఎక్కిపెట్టిండ్రు కాబట్టి ఎత్తేయలే మా కేసులు. రావులపల్లికి పోయింటివి, మా బామ్మడి పిల్లొకతనం చేసిన కోసం రావులపల్లికి పోయింటివి. పోతే అంటే చెప్పినాము సార్, ఆ పిల్లలకు చెప్పినాము సార్, పిల్లలకు ఇంటికి దొరకపోతాం. మా బామ్మ తిండాడు, ఏమైతే తిండాడు, ఏం 10 రోజులు తినాక ఇంటికి దొరకపోతామంటే 10 లక్షలు పెట్టి దొరకపోతే, లేకపోతే లేదు వానికి 20 లక్షలైనా కానీ నేను చూపిస్తా, 80 మామూలు చూపిస్తానని చెప్పిండు. వచ్చినాక 45 రోజులు అయినాక ఇక టార్చర్ పెట్టి మందు ఇంట్లో వచ్చి తెలియదు మాకు. కాబట్టి ఇంటికి అది హాస్పిటల్ తీసుకోకుండా ఆయన లేదు మీద అనుకున్నాడు కాబట్టి ఆయన తీసుకోవాలని కోరుతున్నాము. కౌంటర్ కేసు అయితే కాబట్టి ఆ బోర్బండి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టాలని కోరుతున్నాము. అందరికీ నా యొక్క నమస్కారం. నేను పగిడాల కృష్ణ ఆయన పేరు, ఎంపీటీసీ పగిడాల ప్రజెంట్. అయితే మొన్న బండు రామాంజనేయులు మా తమ్ముడు చనిపోయిన విషయంలో మేము ఇంటికి పోయి అల్లరి చేసడం జరిగింది. అందుకు మా పైన కౌంటర్ కేసులు పెట్టి బోర్బండి కృష్ణారెడ్డి మనపెట్టి కౌంటర్ కేసు పెట్టి మనం బెదిరించడానికి ప్రయత్నం చేసింది. అని ఎన్ని కౌంటర్ కేసులు పెట్టినా మేము భయపడి ఏం లేదు, మీ ఎంత మేము ఉంటామన్నా అర్థం లేదు, ఎనీ టైం మీకు సపోర్ట్ ఉంటాము, అట్లానేం లేదు. మరి మన శేఖర్ రెడ్డిని ఎస్ఐని కలవడం జరిగింది.
అయితే సార్ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తుంది సార్ ఏమని ముద్దయినా కదా అంటే సార్ ఆయన దొరుకుతలేడు కోదిగిరి ఉన్నాడు అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు పట్టుకోవచ్చు కదా సార్ అట్లా అంటే లేదు ఆయన లేదు దొరుకుతలేడు దొరికినప్పుడు పట్టుకుంటాం మాట్లాడని చెప్పి ఎస్ఐ కూడా వాళ్ళకు మద్దతు పలుకుతున్నాడు. వాళ్ళకి ఏముందంటే ఒక ఎమ్మెల్యే కూడా క్యాస్ట్ ఫీలింగ్ రెడ్డి ఈయన శేఖర్ రెడ్డి ఎస్ఐ కూడా రెడ్డి ఈ బోర్బండి కృష్ణారెడ్డి కూడా రెడ్డి అని ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది వాళ్ళకి లోపల వచ్చి ఇట్లా చేస్తాం. మేము రాంబాబు కూడా ఫోన్ చేసినాం సార్ ఇట్లా ఇది పరిస్థితి ఏంటి ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేసినాము సార్ ఇట్లా అంటే ఇంతకుముందు ఎనీ టైం ఫోన్ లేపెట్టినది ఈ విషయంలో అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తాడు రామ్మోహన్ రెడ్డి లేపలేదు లేపుతుండే ఎనీ టైం ఫోన్ లేపెట్టాడు ఆ టైంలో ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తున్నాడు. అంటే ఒక వాళ్ళకు ఒక రెడ్డి అనేది ఫీలింగ్ అంతే అని ఓట్లు మనం అవసరానికి వినియోగించుకోవడం తర్వాత ఏదంతా అట్లా ఒకటి మనకు కూడా ఒకటి ఏదైనా ఒక మర్డర్ చేసినా అనేది సరే కాకపోతే మాకు ఒక రెడ్డి ఒక ఫీలింగ్ అనేది చాలా ఉంది. ఆయనకు ఇంతకుముందు లిఫ్ట్ చేసిన ఫోన్ మాత్రం లిఫ్ట్ చేస్తలేడు నా ఫోను కనీసం ఒక 10 సార్లు ఫోన్ చేస్తే కూడా ఒకసారి కూడా లిఫ్ట్ చేస్తలేడు. పేదలకు మాత్రం న్యాయం చేయరు వాళ్ళకు రెడ్డిలకు మాత్రం న్యాయం చేస్తారు వాళ్ళు. ఈ 11 మంది మీద కౌంటర్ కేసులు ఏదైతే ఉన్నాయో వెంటనే చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. ఒక మైనర్ స్టూడెంట్ నువ్వు పనులు పెట్టుకుంటే చట్టం చేస్తావు నువ్వు చనిపోతే ఎవరు చనిపోతే ఒక తల్లి చనిపోతే ఒక తల్లి నాది ఉద్రికత మేల్కొంది. అప్పుడు ఏం చేస్తారు పోలీసులకు అప్పుడుగా పోలీసు బందోబస్తు పెట్టాలి కదా పెట్టలేదు. కానీ కృష్ణరెడ్డి చేస్తావు కానీ ఎస్ఐకి శాన్ తెలుసు. ఎందుకంటే పిల్లలు చనిపోయిందంటే సంఘాలు నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తారు. ఏం చేయాలి ఎలాంటి చేయాలని ఉద్దేశంతో కృష్ణారెడ్డి ఎస్ఐ సంఘానికి వస్తారు వచ్చి ఎవరు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పెట్టేస్తే ఊళ్ళో సైలెంట్ అయిపోతారు వచ్చి 10 సైలెంట్ అవుతారు బాగా వచ్చి ఏమో ఉన్న కృష్ణారెడ్డిని పక్కకెట్టి మీరు మరిపోయి అరెస్ట్ చేసారు అంటే మీరు అరెస్ట్ చేసినంత మాత్రమే సంఘటన అందరూ నమ్మరా? ఏటును మీరు సరిగా పనిచేసిన జనాలు నమ్మించడానికి ఏటును అరెస్ట్ చేసి కానీ నిందితులను కాపాడడానికి మీరు ఏటును అరెస్ట్ చేసి మీరు నిజంగా వాళ్ళు చేసిన అయితే మీరు కరెక్ట్ ఏవన్నీ అరెస్ట్ చేయాలి. ఏమన్నా అరెస్ట్ ఏం చేస్తే ఎవరు నమ్మరు ఇన్వాల్వ్ మెసేజ్ మేము 5వ తారీఖు పోతే కుమార్ కోరిన తల్లి ఒక భర్త మొగ దిక్కు లేని తల్లి ఆ తల్లి పట్టుకొని ఏమంటాడంటే నీ కొడుకు ఎవరెవరు దిక్కుపోయి చెప్పు ఇది ఎస్ఐ ప్రశ్నలు అట్లా బాధ్యతలను అలా పరిస్థితి అంటే ఎస్ఐ హోదాలో ఉంటారా రగ్గుంటే హోదాలో బాధ్యతతో ఎలాంటి ప్రశ్న మారలేదు. మీరు ఎస్ఐ నాకైతే అర్థం కావట్లేదు. ఏమైనా ఏ1 కుండి బేల్ తెచ్చుకున్నంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేనిది పక్కకుండి బేల్ తెచ్చుకోడు. పోలీసులు ఖచ్చితంగా అగ్రకులాలకు సపోర్ట్ చేస్తుండ్రు కాబట్టినే బేల్ తెచ్చుకుంటారు. అది నా పేరు వెంకటయ్య అమ్మికుంట. అయితే ఈరోజు సమావేశము బంటు రామాంజనేయులు ఆయన కుటుంబానికి న్యాయం చేయడానికి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి సభ్యులందరికీ మరియు మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా తల్లి రామాంజనేయుని తల్లి ఇక్కడ సమావేశంలో మాట్లాడుతూ ఆమెకు జరిగిన అన్యాయం గురించి ఆమె వివరంగా వివరించడం జరిగింది. అది కృష్ణారెడ్డి మన్యప్రెడ్డి అనేటువంటి వ్యక్తులు అవసరానికి ఆ బాబును వాడుకొని తర్వాత ఆ పిల్లగాన్ని దొంగతనం చేసిండని ఎన్నో రకాలుగా పిల్లగాన్ని అవమానించి మరి ఆ పిల్లగాన్ని పెట్టరాని బాధలు పెడుతూ ఆ పిల్లగాన్ని వెంబడి పడి ఆ బాధలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందుకని మనము ఈరోజు వారి కుటుంబానికి మనమందరము బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, వారికి ఇష్టపడేట్లు కోరాలి. అదేవిధంగా తల్లి ఉద్యోగము వాళ్ళకు బతికేరు గురించి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరియు ఆయన చేసే తప్పు కూడా అక్రమంగా 11 అసలు వేయడం జరిగింది. ఒక న్యాయం చేయాలి బాధిత మనం ముఖ్యంగా ఎవరం పోయినానే ఆందోళనలో ఏదో దీంత కొంచెం లొల్లైతే అవుతుంది అది సామాన్యంగా. దాన్ని అదుగున చూసుకొని ఆయన ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం జరిగింది. మరి బాధితునికి ఏం న్యాయం చేసినా ఆ బాధిత కుటుంబానికి కారకులైన
మరి కృష్ణారెడ్డి మన్యపు రెడ్డి గారు వీళ్ళ యొక్క టార్చర్ వల్ల రామాంజనేయులు గారు మరి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. కాకపోతేనంటే ఈ యొక్క ఎందుకంటే ఏడవైన మనలో చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనోళ్ళు సహకారం లేక ఇవన్నీ విడిపోతున్నాయి. ఎక్కడో కాదు ఇది, ఈడ పంచాయతీ ఈడ పెట్టుకొని ఈడ చేసేంత అవసరం లేదు. కానీ కాకపోతే మనోళ్ళకి ఏమైందంటే కొందరు ఏం చేస్తున్నారు అంటే ఇంతవరకు కూడా దీని అనేది నా బాధ ఏంటంటే ఇన్ని సంఘాలు ఉన్నాయి మనోళ్ళు. ప్రతి విలేజ్ లో ముద్రా సంఘం అనే విలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మండల ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్. కాకపోతే వాళ్ళకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చేరస్తలేదు. ఇప్పుడు వాస్తవానికైతే నాకు కూడా ఇప్పుడు ఇది అడిగినందుకే తెలుసు, లేకపోతే నేను కూడా అట్లనే పోయింటే నాకు కూడా ఈ విషయమే తెలియదు. వాస్తవానికి చెప్తున్నా. ఎందుకంటే మనోళ్ళు మనకు సహకారం చేస్తే సాధించడం అనేది ఏమి లేదు. కాకపోతే అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. ఉమ్మడి గండేడు మండలం కూడా చాలా మందికి తెలియదు. తెలిస్తే ఇంకా దీనికైనా ఎక్కువ పెద్దగా ప్రయత్నం చేస్తే రెడ్డిలు కాదు అందరు పోతారు. ఇలా పెద్ద సంఖ్య ఉంది మనది. కాకపోతే కొందరు ఏం చేస్తారంటే నాకెందుకు లేవు కొట్టకు మళ్ళీ నేను ఎందుకు పటేల్ తోటి పోయి ముందులో వేయండి నేను బదలాం అవుతాను. మన వాళ్ళకి గింతే ప్రాబ్లం. అది ఏమీ లేదు. మళ్ళీ పటేల్ ఇంకో 10 రూపాయలు ఇయ్యాడు, అది ఆచార చెప్పు అంతే. కాకపోతే